ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 1.50 కోట్ల ఎకరాలకు 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల కాబోతున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగే సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తారు. ఆ రోజున 73 లక్షల మందికి 1 ఎకరం వరకు రైతులకు 3,590 కోట్ల రూపాయలు జమ అవుతాయి. రెండో విడతగా మరో 20 రోజుల తర్వాత 2,650 కోట్ల నిధులు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 నిధులు జమ చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఇక రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో రైతు భరోసా నిధులకు విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు కూడా చేసింది. పూర్తిగా ఈ నెల 22వ తేదీన విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎకరాకు 6,000 చొప్పున 1,50,00,000 ఎకరాలకు కూడా 9,000 కోట్లకు పైగా కూడా రైతు భరోసా నిధులను విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మేట ఆయిల్ ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవం రోజున జరిగేటువంటి సభలో సీఎం మొదటి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆ రోజున 73 లక్షల మంది రైతులకు సంబంధించి 1 ఎకరంకు 3,590 కోట్లు విడుదల చేయనున్నారు. రెండో విడతగా మరొక 20 రోజుల తర్వాత 2,650 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేస్తారు. ఇక మూడో విడతకు సంబంధించి ఏప్రిల్ నెలలోపు కూడా మూడో విడత నిధులకు సంబంధించి 2,760 కోట్ల రూపాయల నిధులను కూడా రైతుల ఖాతాలో వేయనున్నారు. ఒకేసారి వేయడానికి కొంత ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కనుక మొత్తం రైతు భరోసా నిధులను 3 విడతలుగా కూడా ఈ నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం కూడా 3 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఈ రైతు భరోసా నిధులు ఇచ్చింది. ఇప్పుడు విడుదలయ్యేటువంటి 4వ సీజన్ కు సంబంధించి నిధులు కూడా రైతుల ఖాతాలో జమ చేయబోతా ఉంది. ప్రభుత్వం ఒకసారి మనం రైతు భరోసా నిధులను ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చిందో ఒకసారి లెక్కలు చూసుకుంటే 2023-2024 యాసంగిలో ఎకరాకు 5,000 చొప్పున కూడా దాదాపు 7,625 కోట్ల రూపాయలను కూడా రైతులకు ఇచ్చింది. 2024-25 యాసంగి సీజన్ లో 5,000 ఎకరాకు 5,000 చొప్పున కూడా 5,057 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక 2025-26 వానాకాలం సీజన్ లో ఎకరాకు 6,000కు పెంచి 8,800 కోట్ల రూపాయలను కూడా రైతు భరోసా కింద రైతులకు అయితే అందించింది. ఇక ఈ సంవత్సరం మొత్తం 73 లక్షల మంది రైతులకు 8,881 కోట్ల రూపాయలను కూడా అవసరమని వ్యవసాయ శాఖ నివేదించగా వారి సంఖ్య కూడా ఇప్పుడు ప్రస్తుతం పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా 9,000 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కూడా ముందుకొచ్చింది. మొత్తానికి ప్రతి సీజన్ కు సంబంధించి 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తా ఉంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద గతంలో బీఆర్ఎస్ రైతు బంధు ఇచ్చింది. ఇప్పుడు 2,000 ఎకరాకు పెంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తా ఉంది. అయితే రైతులకు ఆర్థికంగా కొంత ఇబ్బంది లేకుండా రైతు భరోసాను ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం రైతు భరోసా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఇది విడతల వారీగా విడుదల చేయడం రైతుల్లో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకేసారి నిధులు ఇవ్వాలని రైతులు అటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వము విడతల వారీగా 3 విడతల్లో కూడా ఈ నిధులను జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత ఆర్థిక సమస్యలున్నాయి. ఒక్కసారి 9,000 కోట్లను ఆర్బీఐ నుంచి ఇప్పటికే సేకరించినప్పటికీ కూడా ఒకసారి నిధులు విడుదల కాని సందర్భం, అట్లాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఈ లోపు నిధులను వెచ్చించుకొని తర్వాతకి 3 విడతల్లో కూడా రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే కొంత అయితే ఇది ఇబ్బందికరంగానే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటగా 1 ఎకరం ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు జమ అవుతాయి. దాని తర్వాతకి 20 రోజుల తర్వాతకి కూడా ఆ పైన ఉన్నటువంటి అంటే ఎకరానికి పైగా ఉన్నటువంటి రైతులకు
5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు నిధులు జమ అవుతాయి. దానికి అంటే మళ్ళా ఏప్రిల్ చివరి వారం వరకు కూడా 5 ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ రైతు భరోసా నిధులు వస్తాయని ప్రభుత్వం చెప్తా ఉంది. మొత్తానికి గత కొంతకాలంగా యాసంగి సీజన్ కు సంబంధించి రైతు నిధులకు సంబంధించి రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఆలస్యం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఎటకేలకు రైతు భరోసా నిధులను ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అయితే చెప్పినట్టుగానే ఇప్పటికే రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటిని కూడా మళ్ళీ విడతల వారీగా మధ్యలో 20 రోజుల గ్యాప్ తో వేస్తూ ఉండడం అంటే రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఈ తరహాలో విడతల వారీగా నిధులు వేస్తూ ఉండడానికి సంబంధించి? ప్రభుత్వానికి ప్రధానంగా ఆర్థిక లోటు ఉందనేది మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే రైతు భరోసా నిధులు ఆలస్యం జరుగుతూ వస్తుంది. గత డిసెంబర్ లోనే ఇవ్వాల్సినటువంటి నిధులు ఎన్నికల కోడ్ ఇతర కారణాల నేపథ్యంలో రైతు భరోసా ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఈ ఒక 22వ తేదీ అని పెట్టినటువంటి క్రమంలో అప్పుడు కూడా అందరికి ఒకే దఫాలో ఈ నిధులు జమ అవుతాయని రైతులు కూడా ఎదురు చూశారు. ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రకటనతోటి రైతుల్లో అయితే కొంత అసంతృప్తి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక సీజన్ కు సంబంధించి 3 విడతల్లో కూడా ఈ నిధులు జమ చేయడం పట్ల మాత్రం అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి. ఈ ఆలస్యం జరిగింది. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే రైతు భరోసా నిధులను 1-2 విడతల నిధులను కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉందని ఆరోపిస్తా ఉంది. ఇప్పుడు కూడా ఈ యాసంగి సీజన్ కు సంబంధించి 4 నెలల సమయం తీసుకొని కూడా విడతల వారీగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. రైతులు ఇప్పటికే ఆర్థికంగా అంటే యాసంగి సీజన్ లో పంటని సాగు చేశారు. పంట యాసంగి సీజన్ ముగింపు దశకు కూడా వస్తున్నటువంటి క్రమం. ఆ సమయంలో వాళ్ళు రైతులంతా కూడా అప్పులు తెచ్చుకొని పంటను సాగు చేసుకున్నారు. ఇతర ఖర్చులు ఇతర వారికి సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైతు భరోసా వస్తే కొంత వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటుందని రైతులు భావించారు. ఇప్పుడు ఒక్కసారిగా డబ్బులు వేయకపోవడం, విడతల వారీగా వేస్తామనడం కరెక్ట్ కాదు అనేది రైతులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రభుత్వం అయితే కొంత ఆర్థిక లోటు అనేది కనిపిస్తా ఉంది. ఆర్బీఐ నుంచి నిధులు సేకరించినప్పటికీ కూడా అవి కూడా విడతల వారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. అందుకనే ప్రభుత్వం కూడా విడతల వారీగానే నిధులు విడుదల చేస్తుంది. మరోపక్క ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో వాటికి కూడా నిధులు కేటాయించాలి. ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి తట్టుకోవడం కోసమే ఈ తరహా నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. దానికి సమాధానం చెప్పుకోవడం కోసమే రైతు భరోసా కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రతిపక్షం ప్రధానంగా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తా ఉంది. అటు రైతు సంక్షేమం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా వారికి సక్రమంగా ఏది కూడా చేసింది లేదు. గతంలో రుణమాఫీ చేశామని చెప్పారు, అది కూడా సక్రమ మార్గంలో కొనసాగలేదు. రైతు భరోసాకు సంబంధించి కూడా కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఒక 2-3 విడతలకు సంబంధించి నిధులను అసలుకే ఎగ్గొట్టినట్టు పరిస్థితి ఉందని ఆరోపిస్తా ఉంది. ఇప్పుడు ఈ భరోసా నిధుల విడుదలకు సంబంధించి కూడా కొర్రీలు పెట్టి 1 ఎకరం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది. రైతుల్లో కూడా స్పష్టంగా అయితే ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కొంత అసంతృప్తి అయితే కనిపిస్తుంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.